లగచెర్ల ఫార్మా బాధిత రైతుకు సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకువెళ్లడం చర్చనీయాంశంగా మారింది. హీరియా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాల్సిన అంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం అధికారులను ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. లగచెర్ల దాడి ఘటనలో గత 30 రోజుల నుండి 45 మంది రైతులు సంగారెడ్డి జైల్లో ఉంటున్నారు. ఈ క్రమంలోనే హీరియా నాయక్ అనే రైతుకు గుండెపోటు వచ్చింది. అస్వస్థతకు గురి కావడంతో జైలు అధికారులు ఆసుపత్రికి తరలించారు. లగచెర్ల ఫార్మా బాధిత రైతుకు సంకెళ్లు వేసి ఆసుపత్రికి తీసుకెళ్లడం చర్చనీయాంశంగా మారింది. హీరియా నాయక్ అనే రైతుకు గుండె నొప్పి రావడంతో ఆసుపత్రికి తీసుకెళ్లారు. అయితే ఈ సమయంలో బేడీలు వేసి ఆసుపత్రికి తీసుకొచ్చారు. ఈ ఘటనపై సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. బేడీలు వేసి తీసుకెళ్లాల్సినంత అవసరం ఏమొచ్చిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఘటనపై సీఎం అధికారులను ఆరా తీశారు. విచారణ జరిపి నివేదిక సమర్పించాలని ఆదేశించారు. ఇలాంటి చర్యలను ప్రభుత్వం సహించదని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రదీప్ ఫోన్ లో అందిస్తారు. ప్రదీప్, అనుషా, ఏదైతే వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గం దిగ్గాల మండలం లగచెర్ల పులిపల్లి ఇండస్ట్రియల్ కారిడార్ ఏర్పాటుపై ప్రజాభిప్రాయ సేకరణ కోసం జరిగిన జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ పై గ్రామస్తుల దాడికి పాల్పడడం సంచలనంగా మారింది. ఈ ఘటనలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి, ప్రధాన నిందితుడు సురేష్ ను పోలీసులు అభివృద్ధిస్తున్న విషయం తెలిసిందే. అలాగే కలెక్టర్ పై దాడికి పాల్పడిన కొందరు లగచెర్ల రైతులను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. వారిలో రైతు హీరియా నాయక్ ఒకరు. ఈ రైతు ప్రస్తుతం కంది సెంట్రల్ జైల్లో ఉన్నాడు. అయితే గత రాత్రి బుధవారం హీరియా ఛాతీలో నొప్పి రావడంతో అతన్ని జైలు అధికారులు సంగారెడ్డి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ రోజు కూడా మరోసారి వైద్య పరీక్ష నిమిత్తం హీరియా నాయక్ సంగారెడ్డి జనరల్ ఆసుపత్రికి జైలుకు అధికారులు తీసుకొచ్చారు. అయితే ఆసుపత్రికి తీసుకొస్తున్న సమయంలో హీరియా నాయక్ చేతికి బేడీలు ఉన్నాయంటూ బేడీలతోనే హీరియా నాయక్ పోలీసులు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకొచ్చారు. అంతేకాకుండా బేడీలతో రైతుకు చికిత్స అందజేశారు. ఇప్పుడు ఈ రచ్చకు దారి తీసింది. ఈ రైతులు బేడీ ఎలా తీసుకువస్తారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఈ బేడీల అంశంపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా అధికారులపై సీరియస్ అయ్యారు. వెంటనే విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆ అధికారులను సీఎం రేవంత్ రెడ్డి ఆదేశించారు. మరోవైపు ఏదైతే హీరియా నాయక్ సంబంధించి గుండెపోటు రావడంతో లగచెర్ల సొంత గ్రామంలో పులిచెండ్రకుంట తండా నుంచి అతని భార్య, తల్లి, తర్వాత పిల్లలు కూడా మా అధికారులు సంగారెడ్డి ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అయితే ఈ బేడీల అంశంపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఏదైతే అలసత్వం తర్వాత అధికారుల తీరుపై కూడా రేవంత్ రెడ్డి సీరియస్ అయ్యారు. పూర్తి విచారణ జరిపి సంబంధిత అధికారులు ఎవరు తీసుకెళ్లారు, పూర్తి దర్యాప్తు తనకు నివేదిక వెంటనే సమర్పించాలంటే కూడా అధికారులపై సీరియస్ చేస్తారు. ఏదైతే రైతుకు ఆ సమయంలో బేడీలు ఎట్లా వేస్తారంటూ కూడా సీఎం అధికారులను ప్రశ్నించినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ విషయంలో మొత్తం మీద రాష్ట్ర వ్యాప్తంగా ఇది సంచలనంగా మారింది. మరోవైపు హీరియా నాయక్ పరిస్థితి కొంత మెరుగ్గానే ఉందంటూ, అయితే ఏదైతే 2Dకో తర్వాత ఈసీజీ ఇస్తే అది నార్మల్ గా కూడా ఉందంటూ కూడా డాక్టర్లు చెప్పారు. మరోవైపు పూర్తి అబ్జర్వేషన్ లో ఉంచుకుంటామంటూ డాక్టర్ చెప్తున్న పరిస్థితి ఉంది. అనుష్, అయితే ప్రదీప్, బీఆర్ఎస్ నాయకులు దీన్ని తీవ్రంగా ఖండించినట్టుగా తెలుస్తుంది. రైతుల పట్ల దారుణంగా వ్యవహరిస్తున్నారని కూడా బీఆర్ఎస్ నాయకులు ఎక్స్ లో పోస్ట్ చేయడం జరిగింది. దీనిపైన మీ దగ్గర ఏమైనా అప్డేట్ ఉందా? దీనికి సంబంధించి ఇప్పటికే బీఆర్ఎస్ ఏదైతే కొడంగల్ నియోజకవర్గంలోని రాష్ట్ర బీఆర్ఎస్ నాయకులు కూడా ఏదైతే దీనికి అభ్యంతరం చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఒకవైపు కాంగ్రెస్ రైతుల ప్రభుత్వం అంటూ రైతులకు రైతు ప్రభుత్వం అంటూ చెప్పుకొస్తున్న సీఎం కూడా
ఇలాంటి ఘటనలపై దర్యాప్తు చేయాలంటూ ఇలాంటి ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఈ అధికారుల తీరుపై కూడా వారు సర్వత్రా నిరసన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై అది ఏదైతే సంబంధిత అధికారులపై చర్య తీసుకొని వారిని సస్పెండ్ చేయాలంటూ కూడా బీఆర్ఎస్ నాయకులు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీనిపై రైతు సంఘాల నాయకులు కూడా కొంత అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల పట్ల రైతుల తీవ్రంగా ఏదైతే అత్యంత దాని ప్రకారం చేస్తున్నారంటూ కూడా వాళ్ళు నిరసన వ్యక్తం చేశారు. ఏదైతే రైతుల కోసం కాంగ్రెస్ ప్రభుత్వం మేము అవి చేస్తున్నామంటూ చెప్తూనే ఒకవైపు రైతులను దారుణంగా ఇలాంటి ఏదైతే బేడీలు వేయడం, ఏదైతే అస్వస్థతకు గురైన రైతు పట్ల కూడా ప్రభుత్వం చాలా నీచంగా వ్యవహరించడం పట్ల కూడా వాళ్ళు ఏదైతే అభ్యంతరం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది అని. రైట్ ప్రదీప్, థ్యాంక్ యూ. నవీన్ తీసుకున్నాం కదా